హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ మనకు ఒక అలిగేషన్ చేసిందనమాట. దట్ ఇప్పటి వరకు ఇస్తున్న యుఎస్ ఎయిడ్ మనం మేజర్గా ఓటర్ టర్న్అవుట్ పెంచడానికే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇండియా అని ఒక అలిగేషన్ చేసింది. అండ్ ఈవెన్ ఈ కాంటెక్స్ట్లో ఇండియన్ గవర్నమెంట్ కూడా ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కాల్డ్ ఇట్ మోర్ డిస్టర్బింగ్, దట్ ఈస్ డీప్ ట్రబ్లింగ్ స్టేట్మెంట్ అని కూడా చెప్పింది. ఎందుకు ఇది వచ్చింది, అసలు యుఎస్ ఎయిడ్ వల్ల ఇండియాకి వస్తున్న బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు గవర్నమెంట్స్ ఈ ప్రజెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆ కట్స్ చేస్తుంది యుఎస్ ఎయిడ్ పైన, అది చూద్దాం. దెన్ ఇప్పటి వరకు ఏమేమి హెల్ప్ చేసింది ఇండియాకి యుఎస్ ఎయిడ్, అది చూద్దాం. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయడం వల్ల, కట్స్ చేయడం వల్ల ఏమేమి ఇంపాక్ట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి, లుక్ అట్ ది కాంటెక్స్ట్. డాజ్ అని ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ఎలాన్ మస్క్ హెడ్ చేస్తున్నారన్న. సో క్యాన్సిల్ చేశారు $21 million which is given for the voter turnout increase in India. ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అడిగితే, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇటువంటి ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి ఒక పార్టీని ఫేవర్ చేయడానికి ఎక్కువ ఫండింగ్ ఇచ్చేవారు యుఎస్ ఎయిడ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ వీడియోలో ఏం చూస్తాం, యుఎస్ ఎయిడ్ అంటే ఏంటి, వై ఆర్ ది కట్స్ ఆర్ మేడ్ బై ది యుఎస్, ఎందుకు కట్స్ చేసింది, యుఎస్ ఎయిడ్ రోల్ ఇన్ ఇండియాస్ వెల్ఫేర్, ఇప్పటి వరకు ఏం హెల్ప్ చేసింది యుఎస్ ఎయిడ్, దెన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా యుఎస్ టైస్ డ్యూ టు ది కట్స్. ఫస్ట్ యుఎస్ ఎయిడ్ గురించి చూద్దాం. యుఎస్ ఎయిడ్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, 1961లో స్టార్ట్ చేయింది. అప్పుడున్న ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ 1961 ప్రకారం దానికి ఒక స్టాట్యుటరీ బ్యాకింగ్ ఇచ్చారు. ఇప్పుడు టాప్ రెసిపియెంట్స్ ఎవరు, ఉక్రెయిన్ టాప్ రెసిపియెంట్, ఇథియోపియా, జార్డన్, సోమాలియా, వీళ్ళంతా టాప్ రెసిపియెంట్స్. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీంట్లో యుఎస్ ఎయిడ్లో, మేజర్గా ది ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ది ఎయిడ్స్ రిలీఫ్, ఫీడ్ ఫర్ ది ఫ్యూచర్, పవర్ ఆఫ్ ఆఫ్రికా, వాటర్ ఫర్ ది వరల్డ్ యాక్ట్, ఇవన్నీ మేజర్ ప్రోగ్రామ్స్ అనమాట దీంట్లో. ఇప్పుడు ఎందుకు కట్స్ చేసింది యుఎస్ గవర్నమెంట్, బికాస్ యునైటెడ్ నేషన్స్ నేషనల్ డెప్ట్ చూస్తే $34 trillion ఉన్నాయి 2024లో. లార్జ్ 5 ఎకానమీస్ లైక్ యుఎస్ తీసుకోండి, ఇండియా తీసుకోండి, యూకే తీసుకోండి, జర్మనీ తీసుకోండి, వీటన్నిటిని కలిపినా సరే $34 trillion రాదు ఎకానమీని కన్స్ట్రక్ట్ చేస్తేనే. కానీ దీని యొక్క డెప్టే $34 trillion ఉంది. కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రా ఎయిడ్ అనేది తగ్గిస్తే బెటరు అని డాజ్ అనేది చెప్పింది అనమాట. దెన్ రిపబ్లికన్స్ వర్సెస్ డెమోక్రటిక్స్. సో డెమోక్రాట్స్ ఏం చెప్తారు, ఇంటర్నేషనల్ ఎయిడ్ ఇవ్వాలి, ఫారెన్ ఫండింగ్ ఇవ్వాలని చెప్తారు. రిపబ్లికన్స్ ఏం చెప్తారు, కట్ చేయాలని చెప్తారు ఫండ్. ఈ డిఫరెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ పార్టీలో ఎవరు ఉన్నారు, రిపబ్లికన్ గవర్నమెంట్ ఉన్నారు. దెన్ యుఎస్ ఫారెన్ పాలసీ షిఫ్ట్. యుఎస్ ఇప్పుడు మేజర్గా దేనిపైన థింక్ చేస్తుందంటే, మన సొంతంగా మన అమెరికాస్ ఫస్ట్ పాలసీ తీసుకొద్దాం, డిఫెన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం, రాదర్ దెన్ డెవలప్మెంట్ లైక్ చైనా ఏం చేస్తుందో దానిపైన కాన్సన్ట్రేట్ చేద్దామని యుఎస్ గవర్నమెంట్ పాలసీ షిఫ్ట్ కూడా చేసింది. దెన్ క్రిటిసిజం ఆఫ్ యుఎస్ ఎయిడ్. యుఎస్ ఎయిడ్ పైన ఎప్పటి నుంచో వస్తున్న క్రిటిసిజం ఏంటంటే, అది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ది అదర్ కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు, ఇట్ ఈస్ మెడ్లింగ్ విత్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ అనే క్రిటిసిజం ఉంది. లైక్ రష్యా, చైనా దీనిపైన అలిగేషన్స్ వేస్తున్నాయి అనమాట. సో అందుకని యుఎస్ ఎయిడ్ని తగ్గించాలని చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ యుఎస్ ఎయిడ్ రోల్ ఇన్ ఇండియా. 1951 నుంచే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే ఈ యుఎస్ ఎయిడ్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం. లైక్ ఇండియన్ ఎమర్జెన్సీ ఫుడ్ ఎయిడ్ ప్రోగ్రామ్లో యూజ్ చేసాం. సిన్స్ 2001 $2.86 billion ఫండింగ్ వచ్చింది మనకు యుఎస్ ఎయిడ్ నుంచి. 2024లోని $79.3 million ఆఫ్ ఫండ్స్ ఇచ్చారనమాట. లైక్ హెల్త్ కోసం, శానిటేషన్ కోసం, వీటి చాలా ప్రోగ్రామ్స్ కోసం యుఎస్ ఎయిడ్ ఫండ్స్ యూజ్ చేస్తాం. సిన్స్ 2020 $650 million ఆఫ్ ఫండ్స్ మనకు ఇండియాకి వచ్చిందనమాట, మనకు యుఎస్ ఎయిడ్ నుంచి. ఇప్పుడు ఇంపాక్ట్స్ ఆన్ ది ఇండియా యుఎస్ రిలేషన్షిప్. క్వాడ్ సమిట్ 2024లో జరిగింది, సెప్టెంబర్ 2024. దాంట్లో యుఎస్ కొంచెం ప్లెడ్జ్ చేసింది అనమాట. యుఎస్ ఎయిడ్ నుంచి మనం $1.58 billion ఆఫ్ ఫండ్స్ ఇస్తాం వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం. లైక్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది, ఆ వైరస్ ఎక్కువగా యంగ్ గర్ల్స్లో వస్తూ ఉంటుంది అనమాట, దాని డెవలప్మెంట్ కోసం ఇస్తామని చెప్పారు. దెన్ ఇండియన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన కూడా ఫండ్స్ ఇస్తామని చెప్పారు. ఇండియా యుఎస్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ కూడా ఫండ్స్ ఇస్తామని చెప్పారు యుఎస్ ఎయిడ్ నుంచి. డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండ్స్ ఇస్తా అన్నారు. ఇండియా యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం కూడా ఫండ్స్ ఇస్తా అన్నారు. దెన్ ఎంఓయూస్ కూడా సైన్ చేసాం. ఫండెడ్ రీసెర్చ్ ఇన్ ఐఐటి గాంధీనగర్, సపోర్ట్ అగ్రికల్చర్ ట్రైనింగ్ కోసం, హెల్త్ టీబీ ఎరాడికేషన్ కోసం, హెచ్ఐవి ఎలిమినేషన్ కోసం, లెట్ గర్ల్స్ లెర్న్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ ఏరియాస్ కోసం, దెన్ శానిటేషన్ అండ్ క్లీన్ ఎనర్జీ కోసం కూడా మనం చాలా ఫండ్స్ యుఎస్ ఎయిడ్ నుంచి యూజ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఎంఓయూస్ చేసుకున్నాం. ఇప్పుడు సడన్గా యుఎస్ ఎయిడ్ కట్స్ చేయడం వల్ల ఆటోమేటిక్గా దిట్ విల్ ఇంపాక్ట్ ది ఇండియా యుఎస్ రిలేషన్షిప్. సో ఇప్పుడు దిస్ ఇస్ హౌ అలిగేషన్స్ హ్యాస్ బీన్ పుట్ డౌన్ బై ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ఇండియా. ఇప్పుడు ఇండియా షుడ్ రిటాలియేటరీ గివ్ ది స్ట్రాంగ్ రిప్లై టు ది యుఎస్ అడ్మినిస్ట్రేషన్. ఇది చేయాలన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది యుఎస్ ఎయిడ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్. థ్యాంక్ యూ సో మచ్.